నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ భ్రమర గ్రూప్ ఆధ్వర్యంలో ఒంగోలులోని సౌత్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ది సిటీ వెంచర్ బుధవారం ప్రారంభమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్రరావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ, నేషనల్ హైవేకి 16 కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు నగరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో 70 ఎకరాల స్థలంలో 48 లగ్జరీ డూప్లెక్స్ గృహాలు, ఓపెన్ ప్లాట్లతో ప్రాజెక్టును రూపొందించినట్లు వివరించారు. గ్రీనరీ, థీమ్ పార్కులు, వాకింగ్ ట్రాక్, విశాలమైన రోడ్డు, చిన్నారుల పార్కులతో సహజ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ ప్రాజెక్టును ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, కస్టమర్లు, మార్కెటింగ్ మేనేజర్లు పాల్గొన్నారు. ఇక్కడ స్కూల్ కట్టాలి. ఇది వెస్ట్ ఫేస్ది, ఇది కూడా 2600 స్క్వేర్ ఫీట్లో ట్రిప్లెక్స్ వస్తుంది. శ్రీ భ్రమర టౌన్షిప్ వాళ్ళంతా కూడా ఈరోజు ఒంగోలులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఒక 90 ఎకరాల్లో ఈరోజు లేఅవుట్ జరుగుతుంది. దీనికి కూడా సిటీ లైవ్ ఐకాన్ టౌన్షిప్ కింద దానికి పేరు కూడా పెట్టారు. భ్రమర టౌన్షిప్ అనేది కూడా అందరికీ తెలిసింది. వీళ్ళు అద్దంకి కానీ ఇటు సైడ్ చాలా ప్లేసెస్లో కూడా లేఅవుట్ వేశారు, చాలా చక్కగా వేశారు. దాని బైలా ప్రకారం ఏవైతే ఉన్నాయో నామ్స్ ప్రకారంగా చేశారు. కాబట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు. ఏదో టెంపరీగా లేఅవుట్ వేసాము, తీసుకున్నాము, వెళ్ళిపోయాము అనేది కాకుండా వాళ్ళు వేసేది ప్రతి ఒక్కటి కూడా ఒక నామ్స్ ప్రకారంగా చేస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది. కాబట్టి దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రామచంద్రరావు గారికి, అదేవిధంగా మాధవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి రియాజ్ గారు, మా మేయర్ సుజాత గారు, అదేవిధంగా గరటి గారు, చైతన్య గారు, వీళ్ళందరూ కూడా అందరు పెద్దలంతా కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ టౌన్షిప్ బాగా సక్సెస్ అవుతుందని అందరూ కూడా చూసాము. రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు. కాబట్టి మార్కెట్లో అందరూ కూడా వచ్చి చూసి దీన్ని తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా కొనుక్కోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో దాదాపు అన్ని పట్టణాల్లో, నగరాల్లో శ్రీ భ్రమర టౌన్షిప్స్ గ్రూపు అన్ని చోట్ల గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు, లేఅవుట్లు చేస్తూ ఉంది. దీనిలో క్రమంగా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ కనిగిరి, మార్కాపురం, దర్శి, మనకి మేదరమెట్ల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లో ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బ్యాక్ సైడ్న ఇక్కడికి బాగా దగ్గరగా, సిటీకి బాగా దగ్గరగా ఉన్న ఈ లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ద సిటీ అనే పేరుతో శ్రీ భ్రమర ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మనకి ఇక్కడ రాబోయే కన్స్ట్రక్షన్స్కి, విల్లాస్ కానీ, దీంట్లో చేయబోతున్న ట్రిప్లెక్స్ హౌసెస్కి కానివ్వండి, రాబోతున్న స్కూల్స్, వీటన్నిటికీ కలిపి ఈ రోజున మహాశంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు, మరియు మన ఒనుడా చైర్మన్ గారు అయినటువంటి షేక్ రియాజ్ గారు, మహమ్మద్ రియాజ్ గారు, అలాగే మేడం మేయర్, మన ఒంగోలు నగర మేయర్ గారు అయినటువంటి మనకి సుజాత మేడం గారు, అలాగే గల్లా మాధవ్ గారు, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవ్ గారు. 35 ప్రాజెక్ట్స్ పైగా శ్రీ భ్రమర ఈ గుంటూరు, ప్రకాశం మరియు కృష్ణా జిల్లా ప్రజలకు అందించి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ శ్రీ భ్రమర వాళ్ళు చేయడం. థ్యాంక్ యూ. శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. We are committed to building long-lasting relationships with our stakeholders and contributing to the sustainable development of the region. విజయం ఉన్నారండి. వారిని కూడా ఈరోజు సభకు పరిచయం చేయవలసిందిగా చేసే భాగ్యం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారిలో మా ఏ ప్రాజెక్ట్ అయినా సరే 6-3 అంటే మాధవ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా శ్రద్ధగా పరీక్షించి ఈ ప్రాజెక్ట్ ని ఈ స్థితికి తీసుకురావడానికి ఎంతో ముఖ్య పాత్ర వహించినటువంటి చిరంజీవి బాచిన కృష్ణ చైతన్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
ఇప్పుడు మనందరికీ గీతాసారం తెలుసు. నేడు మంచి జరిగింది, రేపు కూడా మంచి జరుగుతుంది, ఎల్లుండి మంచి జరిగింది. ఈరోజు మనది అనుకున్నది నిన్న మరొకటిది, రేపు ఇంకొకటిది. మార్పు అనేది చాలా సహజమైనది. చాలా మందికి కూడా మార్పుని అంగీకరించరు, అక్కడే ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా వారిది అని అనుకున్నటువంటి ఈ భూమిని, ఈ పొలాన్ని మార్పు అంగీకరించి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకి హృదయం కలిగినటువంటి ల్యాండ్ లార్డ్స్ లో కొంతమందిని కూడా సభకు శ్రీ పూసపాటి చంద్రారెడ్డి గారిని సాధారణ అభినందించాల్సినటువంటి విషయం. అది మీ అందరి కర్తార్థములతో ఈ యొక్క టోటల్ సమూహానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటట్లుగా బ్రహ్మైనటువంటి ఆ గురువు గారికి ఇద్దరికి కూడా గౌరవనీయులైనటువంటి పెద్దల చేతుల మీదుగా చిన్న ఫెలిసిటేషన్. రామచంద్ర సార్
ఈరోజు బ్రహ్మరా టౌన్షిప్ వారి కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 సంవత్సరాల క్రితం సంతపేట అనేది ఫేమస్. సంతపేట అనేది అప్పట్లో చుట్టుపక్కల గ్రామాలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది హాస్పిటల్ కాకుండా ఈ రోడ్డు విశాలంగా మెట్లకి గూగుల్ పట్టణంలో మంచి నివసిస్తారుగా అయితే ఇక్కడ కూడా ప్రాజెక్టు అన్ని వస్తువులతో కూడిన కాలనీ అనేటువంటిది తర్వాత క్రమంలో గూగుల్లో దేవాలయ తీసుకునే విధంగా ప్రయత్నించే విధంగా ఈ బ్రహ్మణ టౌన్షిప్ ఏర్పాటు చేయటం సంతోషం. గతంలో చూసాము. నేను నాకు తెలిసి మేరమెట్లో గ్లోబ్ సిటీ కానివ్వండి, అట్లానే కనిగిరిలో అది అక్కడ కూడా టౌన్షిప్ ఏర్పాటు చేశారు. అట్లానే దర్శనం ఏర్పాటు చేశారు. మార్కాపురంలో కూడా మంచి టౌన్షిప్ ఏర్పాటు చేశారు. అది అయితే మార్కాపురంలో అయితే అసలు ఆ టౌన్షిప్ ఎలాంటి ప్లేస్ అంటే ఎలాంటి వాతావరణం అంటే హైదరాబాద్ జుబ్లీ సెంటర్లో మార్కాపురం జుబ్లీ లాగా తెలుస్తుంది. ఆ విధంగా ఫిజికల్ మార్కాపురం. అదేవిధంగా ఒంగోలు కూడా, ఈ ఒంగోలు పట్టణానికి కూడా మంచి లొకేషన్. రాబోయే కాలంలో ఈ ఒంగోలు జాతర అంటే మీకు వచ్చినా కానీ అభివృద్ధి మొత్తం ఇక్కడ పంతూరు ప్రాంతాలకైనా దీనికి వచ్చే మధ్యపాటి ప్రాంతాలకైనా సెకండ్ రావాలన్నా కూడా ఇప్పుడు అందరూ బైపాస్లో బయలులో ఆ బైపాస్ దగ్గరలో తెలుగు దగ్గరలో ఏర్పాటు చేయడం మనం చూస్తాం. హాస్పిటల్స్ అన్ని బైపాస్ దగ్గర వచ్చాయి. అసలు రాబోయే కాలంలో ఇక్కడ ఈ దగ్గరలో ఫిజికల్ ఇంజనీరింగ్ కాలేజీ, మరి స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఏర్పాటు ఏర్పడుతుంది. చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇది ఒంగోలుకి పెద్ద అసెట్ అని కూడా నేను తెలియజేస్తూ, మరి ఎక్కడికో ఉద్యోగులతో కూడా చాలా స్వేచ్ఛగా ధైర్యంగా ఉండొచ్చు. రాబోయే కాలంలో దీనికి బైపాస్ రోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చేమకుర్తి బైపాస్ వేయాలని చెప్పేసి మనం చాలా మంది పడుకుంటాము. కానీ ఇది కార్యక్రమం దాల్చాలి, త్వరలో కార్యక్రమం దాల్చుంది. మరి అలాంటప్పుడు ఈ 2 బైపాస్ దగ్గర మధ్యలో ఉండేటువంటి ప్రాంతంగా ఉండబోతుందని చెప్పని, కాబట్టి మంచి లొకేషన్ అవుతుంది. వాళ్ళు హైదరాబాద్ చూసుకుంటే చాలామంది ఒకటని ఏ పట్టణాల్లో అయితే ప్రాజెక్టులు భ్రమరా చేస్తుందో ఆ పట్టణానికి లేదా నగరానికి ఐకాన్ ఆఫ్ ప్రాజెక్టుగా ఆ లొకేషన్ ఒక ఐకాన్ లాగా ప్రతి ప్రాజెక్టు నిర్మిస్తారంటున్న భ్రమరా ఈ రోజున మన ఒంగోలులో ద సిటీ లివ్ ఐకానిక్ ప్రత్యేకమైన జీవనాన్ని పొందడానికి ద సిటీ అనే ప్రాజెక్టు మీ ముందు తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎందుకు కొనాలి, ద సిటీలో ఎందుకు కొనాలి, ఇప్పటికే అవగాహన వచ్చింది. బాగా ఒంగోలు అనే మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ నగరం మీరు గత 5 దశాబ్దాలుగా పరిశీలిస్తే విద్యా వైద్యం కోసం గుంటూరులో విజయవాడలో వెళ్ళే రూరల్ టౌన్ అయిన కనిగిరి, దర్శి, మార్కాపురం ఇంకా పలు పట్టణాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ అవన్నీ కూడా బాగా పొడన్సీగా అభివృద్ధి చెంది వాటి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు యొక్క ప్రాధాన్యత పెరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో వైజాగ్ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్కి అత్యంత దగ్గరగా కోస్టల్ లైన్ ఉంది. డొమెస్టిక్ టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న తీర ప్రాంతం
ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న నగరం మన ఈ ప్రాంతంలో ఒంగోలు మాత్రమే. అలాగే ప్రపంచంలో పేరెన్నికగల గెలాక్సీ గ్రానైట్ విరివిగా దొరికే వన్ అండ్ ఓన్లీ ప్రాంతం కూడా మన చీమకుర్తి, మన ఒంగోలు దగ్గరలో ఉన్న ప్రాంతం మాత్రమే. ఇండియాలో అత్యధికమైన గ్రానైట్ కంపెనీలు ఉన్న వన్ అండ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ కూడా మన ప్రకాశం జిల్లానే. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒంగోలు గిత్తలకి గమ్య మన ప్లేస్ కూడా మన ప్రకాశం జిల్లా కేంద్రపట్టణమైన ఒంగోలు మాత్రమే. అలా గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం ఈ ఒంగోలు నగరం గత 5 దశాబ్దాల్లో చాలా 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 వేగవంతంగా అభివృద్ధి చెందడానికి టొబాకో ఇండస్ట్రీ కారణం. ఈ మధ్య కాలంలో బాగా హెల్త్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఎందుకంటే మిగతా వాణిజ్య పంటల వల్ల కానివ్వండి, ఇండస్ట్రీస్ వల్ల కానివ్వండి, ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో దానివల్ల సిటీ మైగ్రేషన్ బాగా పెరిగి దాని ద్వారా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క ఇండస్ట్రీస్ కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. ఇలాంటి ఒంగోలు పట్టణానికి, ఒంగోలు నగరానికి మీరు గమనిస్తే ఈవెన్ గుంటూరులో కూడా లేనటువంటి మంచి మంచి విల్లా ప్రాజెక్టులు, బాగా రిచెస్ట్ విల్లా ప్రాజెక్టులు ఒంగోలులో మాత్రమే ఉన్నాయి. దాదాపు ఇక్కడున్న అంటే మాల్స్ ఫస్ట్ హైరేజ్ అపార్ట్మెంట్ కూడా ఒంగోలులోనే వచ్చింది, గుంటూరులో తర్వాతే వచ్చింది. అలాగే విజయవాడ కూడా లేదు అప్పటికి, బీకే టవర్స్ పెట్టడానికి. సో ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో బాగా ముందున్న ఒంగోలు గత 2 దశాబ్దాల్లో ఆ వేగాన్ని బాగా విస్తారంగా పెంచి ఇప్పుడు బాగా ఉచ్చ స్థితిలో ఉన్న ఈ టైంలో మంచి నాగరికత అందించగలిగే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ యొక్క అవసరం ఈ ప్రాంతంలో ఎంతైనా ఉంది. అలాంటి ఆవశ్యకత ఈ ప్రాంతానికి ఉండడంతో చుట్టుపక్కల పట్టణాల్లో ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న పట్టణాల్లో ఇప్పటికే కనిగిరిలో శ్రీ భ్రమరా బృందావన్ పేరుతో, మార్కాపురంలో శ్రీ భ్రమరా శ్రీ సిటీ పేరుతో, అలాగే దర్శిలో బీబీఎస్ఆర్ గార్డెన్స్ పేరుతో, అలాగే మనకి మేదరమెట్లలో చాలా మెగా ప్రాజెక్ట్ శ్రీ భ్రమరా గ్రోత్ సిటీ పేరుతో ప్రకాశం జిల్లాలో అణువణువున భ్రమరా నిండి ఉంది. అలాంటి భ్రమరా ఈ రోజున కేంద్ర స్థానమైన మన ఒంగోలులో, అది కూడా చాలా దగ్గరగా ఇవాళ మనం చూస్తూ ఉంటే మీకు ఒకవైపున కిస్ కాలేజ్, ఇంకో వైపున బీకే టవర్స్, ఇంకో వైపు హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మరి కన్సూట్ మేరలో బాగా కనబడతా చక్కగా. అండ్ అవన్నీ కూడా సెంటర్లో మనం ఉన్నట్టుగా ఈ రోజున ఒక అద్భుతమైన ప్లేస్ మనకి ఈ రోజున ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ రూపంలో మన ముందు ఉంది. మనం ఫౌండేషన్ కోసం గుంట తీస్తేనే జస్ట్ 4 feet లోనే చక్కని కమ్మని నీరు వాటర్ వచ్చే పరిస్థితులు, ఎంత గ్రౌండ్ వాటర్ ఉన్న లొకేషన్ గా కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకత వచ్చేసింది. సో ఇలా చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ పరంగా, ఈ ప్రాంతం యొక్క గొప్పదనం పరంగా దీనికి బాగా ఇలాంటి నగరానికి చాలా హై కనెక్టివిటీతో ఉండి ఈ కనెక్టివిటీని మనం భ్రమరా ప్రాజెక్టే అభివృద్ధి చేస్తూ ఈ రోజున తార్ రోడ్డుతో సహా అప్రోచ్ డెవలప్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇందాక గంటయ్య గారు చెప్పారు ఇటువైపు నుంచి బైపాస్ రాబోతుంది, ఇది అక్షర సత్యం. మనకి కొత్తగా ఇంప్లిమెంట్ అయిన ఒంగోలు మాస్టర్ ప్లాన్ లో కూడా 80 feet రోడ్ మన ప్లాన్ మన ప్లాన్ లో నుంచి మన సాయిశేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళిరువు కూడా మనకి ఇక్కడ మన ఆఫీస్ ఉంది, ఇక్కడ మన రామచంద్రబాబు ఎదురుగా రాయలోపు బిల్డింగ్ లో పైన 4వ ఫ్లోర్ మన ఆఫీసు. కాబట్టి పద్మా టవర్స్ పక్కన మన ఆఫీస్లో 4వ ఫ్లోర్ లో అందుబాటులో ఉంటారు. సో లంచ్ తర్వాత మీరు బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంతసేపు 2 hours ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు, తర్వాత మళ్ళీ ఆఫీస్ అవైలబిలిటీ ఉంటారు. కాబట్టి మనకి ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ అర్థమైంది, లొకేషన్ అర్థమైంది, ఈ ప్రాంతం ప్రత్యేకత అర్థమైంది, ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అర్థమైంది. ఈ ప్రాజెక్ట్ లో 15 నుంచి అంకణం గజం 2 లక్షల రూపాయలు, ఏ బ్లాక్ బి బ్లాక్ 2 కూడా గది 2 లక్షల రూపాయలు. జనవరి 16వ తారీఖు నాడు ధర రాసుకోండి. ఇది కూడా ఆ రోజు వచ్చి ఒక రోజు ఎక్స్టెన్షన్ అడిగినా కూడా ఉండదు. కాబట్టి అవకాశాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. జనవరి 16వ తారీఖు నుంచి గది 2 లక్షల రూపాయలుగా
ఈ ప్రాజెక్టులో ఉండబోతా ఉంది. కాబట్టి ఈ ఫ్రీలాన్స్ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మిత్రులందరూ, మా ప్రీవియస్ కస్టమర్లందరూ, మరి కొత్తగా మన ఒంగోలు ప్రాంత వాసులందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ ధరణి ఇన్ఫ్రా వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర హోమ్స్ నూతన నిర్మాణానికి గురువారం ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దనరావు మాట్లాడుతూ ధరణి ఇన్ఫ్రా వారు ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయని, అంతకు మించి శ్రీ వెంకటేశ్వర హోమ్స్ ప్రాజెక్టు నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ధరణి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్మించిన పలు ప్రాజెక్టులు మంచి వాతావరణంలో నిర్మించి కస్టమర్లకు అందించారని, అదేవిధంగా స్థానిక మంగమ్మ కాలేజీ వెనక వైపు శ్రీ వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర హోమ్స్ వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి లాంటి 4 బ్లాకులు ఏర్పాటు చేసి ప్రతి ప్లాటు భవనాన్ని తూర్పు ముఖ ద్వారంతో 100% వాస్తుతో నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఇందులో వస్తున్న 55 ప్లాట్స్ నిర్మాణ దశలోనే వారికి సేల్ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వడా చైర్మన్ రియాజ్, జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగళ్ల వెంకట్రావు, కార్పొరేటర్స్ మరియు ధరణి ఇన్ఫ్రా బిల్డర్స్ మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు, గోడా ప్రసాద్ రెడ్డి, భీమవరపు నాగిరెడ్డి, దన్నార్పు మస్తానరావు, పలువురు కస్టమర్లు పాల్గొన్నారు. वसवस्य समाहरत्न ब्रह्मावर्चस पितॄणा क्षोत्रं चक्षुर्मा देवी वसुन्धरास्यारुषा देवी वासन्ति ब्रह्मावर्चस पितॄणा क्षोत्रं चक्षुर्मा योरमण्डलाना मेकमण्डलाना गोविंदा ओम ध्रुवं ते राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निस्राष्ट्रं धारयत ओमिं विश्वतो मृत्वा अद्यदिष्टदशाङ्गुलं पुरुष ये वेदगुं सर्वं यद्भूतं यस्य भव्यं उदामृतत्वस्येस्यानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जायागुस्य पूरुषः पादोस्य विश्वाभूतानि अम्मा नवधान्याలు మధ్యలో శంకు మీద వేయండి, నమస్కారం చేసుకోండి. నవధాన్యాలు వేసారమ్మా. మా ఆడవాళ్ళు 5 కూడా చూడండి, రెడీ చేసుకోండి, పట్టుకోండి, కొద్ది సార్ కొద్దిగా చోటక్క నాయుడు ఇద్దరు పట్టుకోండి అమ్మ, చూడు సార్, పైకి చూడు. అట్లా మీరు కూడా అమ్మ అడిపోయి ఒకసారి ఇటు ఇచ్చేయి. ఆయన పైకి వస్తాడు. నేను వాళ్ళ బాబాయిని, వీళ్ళు మా అందరూ ఒకసారి నుంచో పెడతారు. వాళ్ళు తెచ్చిపోయాడు, కొత్త డ్రెస్ ఇప్పించి మనం
వస్తాను రావున్నా. వీడియో మీరేగా చాలే నాలుగు కొండలుగా శంకుస్థాపన ఏర్పాటు చేసిన ఈ శుభ సందర్భంలో వదాన్యులు మాన్యులు గౌరవనీయులు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు రామచర్ల జనార్దన్ రావు గారు వారు మనందరికి శ్రీధరణి వారికి శుభ ఆశీస్సులు అందజేయడం కోసమై వారి అమృత హస్తంతో ఆశీపూర్వకంగా దిగ్విజయంగా అభినందనలు తెలియజేయడం కోసమై మన ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర హోమ్స్ వారి వెంకటాద్రి గరుడాద్రి నారాయణాద్రి అంజనాద్రి గృహ స్థాపనకు ఇచ్చేశారు మన రామచంద్ర జనార్దన్ గారు. గౌరవనీయులు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించని గట్టిగా కొట్టాలా. అందరు తిన్నారు కదా ఉదయం ఇడ్లీ దోశ టిఫిన్ అన్ని బాగా. నా చెయ్యి ఒక్కటే గట్టిగా వినపడుతుంది, మీరు ఎవరు వినపడుతుందా గట్టిగా మా అభిమానంతో కొట్టితే బాగా గట్టిగా వినపడాలా. ఓం నమో నమో భవతి జాయమానోన్నాం కేతుర్యసామే చక్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయం చంద్రమాస్థిరతి దీర్ఘమాయుః. అడ్డెళ్ళే స్వామి వారు రామచంద్ర జనార్దన్ రావు గారు విశేషంలో శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీలో శ్రీ వెంకటేశ్వర హోమ్స్లో వెంకటాద్రి గరుడాద్రి నారాయణాద్రి అర్జునాద్రి గారు నిర్మించబడుతున్నటువంటి అపార్ట్మెంట్ లో వారి శుభాభినందనలతో చక్కగా వారి అమృతాస్త్రంతో ప్రారంభించినటువంటి ఈ వెంచర్ దిగ్విజయంగా పూర్తయిపోయి భవిష్యత్తు కూడా ముందుగా బుకింగ్ చేసేటువంటి అభినందన పూర్వకంగా వారు చెప్తున్న
ఇంత అంత అని పరమేశ్వరుడికి ఒక చెంబు నీళ్లు పోసి ఇచ్చేసి వారు కూడా బోలా శంకరులు వారు కొద్దిగా వెనక్కి వాస్తు హోమం, విశ్వకర్మ హోమం, హయ హోమం, లక్ష్మీ గణపతి హోమం, వనసిద్ధి మహాగణపతి అలా అన్ని సందర్భాల్లో నిర్వహించారు. కారణం ఏంటంటే వ్యాపార ధోరణి అనేది కాకుండా పౌరురాలు గంగారి ప్రథమ పౌరురాలు మెయిన్ ఈక్వల్ టు గవర్నర్ తర్వాత భవిష్యత్తులో గవర్నర్ అవ్వాలి. రాష్ట్రానికి గంగారు సుజాత గారు ఇచ్చేశారు. అలా 4 బ్లాక్స్ కూడా 4 కొండలుగా భవిష్యత్తులో ఇంకొక 3 కొండలు ఎదురుగా కట్టవచ్చు. బ్యాలెన్స్ 7 సప్తగిరి వాసుడిగా. అలాంటి ఈ నిర్మాణ సౌజన్యంలో వాళ్ళు చక్కగా శ్రీ ధరణి ఇన్ఫ్రా వారిని ఆశీర్వదించేందుకు మన నగర మేయర్ గారు గంగారు సుజాత గారు ఇచ్చేశారు. ఒకసారి అందరూ ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ అన్ని తిన్నారుగా, గట్టిగా కొట్టాలా. వారు చక్కగా అందరినీ వారిని వెల్లర్ గారిని అలాగే అందరిని ఆశీర్వదించాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా కొనే వాళ్ళందరూ కూడా వారికి ఏ అవసరాలు ఉన్నా సరే సంతకం పెట్టేస్తానని, ఏ ఇబ్బంది లేకుండా నేను చూస్తానని, అందరూ బాగుంటారు ఇక్కడ. చక్కగా వారి సహకారం రావు గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, వారు పాపం బాగా ధర్మాత్మలాగా ఉన్నారు. మెత్తగా చాప కింద నీరులాగా మనం చేసే తప్పకుండా చేయాల్సింది ఏదో చేసుకుంటూ పోతూ చప్పట్లు తగ్గుతూ ఏదో ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఆయన గురించి తెలిసింది అన్నట్టు అందరికీ ఎవరికి తెలియలేము అనుకుంటూ చూడటానికి చంద్రమోహన్ లాగా ఉన్నారు కానీ ఆయన మోహన్ బాబు చంద్రమోహన్ లాగా ఉన్నారు కానీ మోహన్ బాబు అంత రాంబాబు గారు మన వెంకటేశ్వర కాలనీ 50వ డివిజన్లో మనకి శ్రీ ధరణి ఇన్ఫ్రా వాళ్ళ కంపెనీ వాళ్ళు మారెల్లాస్ వెంకటేశ్వర హోమ్స్ అని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజలో ఒక విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టుకోవటం, అదేవిధంగా వెంకటాద్రి ఒక బిల్డింగు, అదేవిధంగా గరుడాద్రి ఒక బిల్డింగు, నారాయణాద్రి ఒక బిల్డింగు, అదేవిధంగా అంజనాద్రి ఒక బిల్డింగు. 4 బిల్డింగ్స్లో 4 వెంకటేశ్వర స్వామి పేర్ల మీదుగా పెట్టుకోవటం చాలా విశేషం. అందులో దీనికి మన వాళ్ళు మారెల వివేకానంద, మారెల సుబ్బారావు గారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళది. డెవలప్మెంట్కి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగిరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, వీరు ముగ్గురు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారు ఒంగోలులో. వాళ్ళకి అనుభవం ఉండే వాళ్ళకి ఈరోజు ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వటం చాలా సంతోషం. కాబట్టి మనస్ఫూర్తిగా మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ వస్తూ ఉన్నది కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇది అందులో మంచి బిల్డర్స్ కూడా కాబట్టి దగ్గర ఇది చెప్పారు 1250 స్క్వేర్ ఫీట్లో డబుల్ బెడ్రూమ్. అందులో అంతా కూడా బైలా ప్రకారంగా నో డీవియేషను అప్రూవ్డ్ ప్లాన్ తోటి ఈరోజు రేరా అప్రూవ్డ్ ప్లాన్ తోటి ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కూడా ఒంగోలు ప్రజలకు కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సుతోటి బాగా జరగాలి, తప్పకుండా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్లో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈరోజు ల్యాండ్ కూడా ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ మంచి వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ల్యాండ్ ఓనర్స్ సుబ్బారావు, వివేకానంద గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా 1.5 years 2 yearsలో ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది తీసుకొని వచ్చి ప్రాజెక్ట్ కూడా చూసుకోవడానికి నియర్ బై మనకి మెయిన్ రోడ్డు కూడా ఉంది. కాబట్టి అన్నిటికీ
అవకాశం ఉండే ప్లేస్ కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇంకా బాగా చేయాలని, ఇదివరకు చాలా ప్రాజెక్టులు చేశారు, ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ధరణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఈరోజు మన గౌరవనీయులు దామచర్ల జనార్దనరావు గారు ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని వచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ధరణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి స్థలం గల వాళ్ళు మా మిత్రులు వివేకానంద గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా బిల్డర్స్ మిత్రులు ప్రసాద్ రెడ్డి, నాగిరెడ్డి, అదేవిధంగా మా చిరకాల మిత్రుడు మస్తాన్ రావు, వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. వీళ్ళు ఈ ప్రాజెక్టులో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి, అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ మా ధరణి బిల్డర్స్కి ఇంత మంచి సైట్ ఇచ్చిన మార్ల వివేకానంద అన్నగారికి, సుబ్బారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం. అలాగే ఈరోజు మా వెంకటేశ్వరరావు హోమ్స్ భూమి పూజ కార్యక్రమానికి మంచి మనసుతో ఎంతో బిజీగా ఉన్న తిరుపతిలో కూడా మేము వస్తారా రారని చెప్పి మేము ఆందోళన చెందుతూ ఉన్నాం. అలాంటిది ఖచ్చితంగా సమయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి. అలాగే మేము పిలవగానే మా పిలుపునందుకొని వచ్చినటువంటి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ మా అన్న, నాకు మంచి ఆప్తులు ఫస్ట్ నుంచి కూడా, మరి రాజకీయ వెంకటరావు గారికి, అలాగే రవిశంకర్ గ్రూప్ రవిశంకర్ గారికి, ఇంకా అందరూ కూడా పరిచయస్తులే, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మేము ఈ ప్రాంతంలో ధరణి తరపున ఇక్కడ అపార్ట్మెంట్స్ కడితే చాలా బాగుంటుందని చెప్పి, నేను ఈ సైటు ఇలాగ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను వివేకానంద గారికి, సుబ్బారావు గారి దృష్టికి పోగానే బిల్డర్స్ మంచి వాళ్ళు అయితే మనం ఆలోచిద్దామని చెప్పి అన్నారు. లేదో ధరణి అనగానే వాళ్ళు ముందుకొచ్చారు. తర్వాత ఈ స్థలం వెంకటేశ్వర కాలనీ అని చెప్పి సుబ్బారావు గారు, వివేకానంద గారు నాన్నగారి పేరు కూడా వెంకటేశ్వరులు అనే ఉద్దేశంతో దీనికి వెంకటేశ్వర వంశాన్ని పెట్టి ఆయన పేరు మీదే వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి అనే పేర్లు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏ ముహూర్తాన మాకు ఈ స్థలం ఇచ్చారో, మేము ఏ ముహూర్తాన ఈ అపార్ట్మెంట్స్ భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నాము. మరి ఎమ్మెల్యే గారు రావటం కానీ, అలాగే ఇందాక గంగాళ సుజాత మేయర్ గారు రావటం కానీ, వీళ్ళందరూ రావటం కానీ చాలా సంతోషదాయకం ఉంది. అన్నిటికీ మించి కూడా మాకు బిల్డర్స్గా వచ్చే మా వాటాలో 80% ఇక్కడే మేము పూజ చేస్తామంటే 80% డబ్బులు కట్టేశారు. 80% డబ్బులు కట్టేశారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.